బ్యాడ్మింటన్ పోటీలలో జాతీయ స్థాయిలో రాణించగల సత్తా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ఉందని ఎమ్మెల్సీ రఘురామరాజు అన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023-24 పోటీలు రాజమహేంద్రవరంలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులలో ఆదివారం రాత్రి ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దూడల త్రినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో 35+ నుంచి 75+ కేటగిరీలలో మెన్స్, ఉమెన్స్ సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ విభాగాలలో పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ పోటీలలో 13 జిల్లాలకు చెందిన 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రఘురామరాజు పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్, మెమెంటోలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023-24 పోటీలలో గెలుపొందిన విజేతలు జాతీయ స్థాయిలో హర్యానాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని త్రినాథ్ తెలిపారు. బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దూడల త్రినాథ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం తదితర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులను ఎమ్మెల్సీ అభినందించారు. వైస్ ప్రెసిడెంట్ మద్దూరి శంకర్, ట్రెజరర్ బెజవాడ వెంకట్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ సాదిక్ హుసేన్, టౌన్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ సుమన్ పాల్, కోచ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో 16 నుంచి 18 ఫిబ్రవరి నెలలో ఏపీ స్టేట్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈ టీమ్ ఈవెంట్ చేయడం జరిగింది. దీనికి 480 ఎంట్రీస్ వచ్చినాయి. ఈ 480 మంది ఎంట్రీస్ అంటే ఈవెంట్స్ 35+, 40+, 45+, 45+, 50+, 55+, 60, 65+, 70, 75+, బోత్ మెన్ అండ్ ఉమెన్, సింగిల్స్ అండ్ డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయిన 1 and 2 ప్లేయర్స్కి రేపు మార్చి నెలలో జరిగే నేషనల్ టోర్నమెంట్లో ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే ఇక్కడ ఈ 3 రోజులు జరిగిన ఈ టోర్నమెంట్కి సంబంధించిన ప్లేయర్స్ అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నెగ్గిన వాళ్ళకి మెమోంటోస్, మెడల్స్ అండ్ మెరిట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023-24 టోర్నమెంట్ రాజమండ్రిలో జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు చాలామంది అందరూ కూడా 35 ఏజ్ గ్రూప్ నుంచి 75 ఏజ్ గ్రూప్ వరకు మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్స్ ఇక్కడ జరగడం, మరి అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా లాస్ట్ 3 days నుంచి కూడా అందరికీ అకామిడేషన్ ఇస్తూ, ఫుడ్ ఫెసిలిటీస్ ఇస్తూ అన్ని ఏర్పాట్లు మరి చేసిన ఆర్గనైజింగ్ టీం అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ, మరి ముఖ్యంగా త్రినాథ్ గారి దగ్గరుండి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు ఆయన అభినందిస్తూ, ఆయనకు సహకరించిన మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఫైనల్స్ కూడా అంతా కూడా జరిగాయి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతూ ఉంది. సుమారు 400 నుంచి 450 మంది మరి ప్లేయర్స్ అందరూ కూడా వివిధ ఏజ్ గ్రూప్స్లోనే వచ్చి పార్టిసిపేట్ చేయడం, అలాగే ఉమెన్ టీమ్స్ కూడా చాలామంది లేడీస్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రికెట్ తర్వాత మన ఇండియాలో అందరూ ఆదరించే గేమ్ షటిల్ బ్యాడ్మింటన్. ఇది చాలా కాస్ట్లీ గేమ్ అయినప్పటికీ కూడా అందరూ కూడా హెల్త్ పరంగా ఏజ్తో లిమిట్ లేకుండా అందరూ కూడా ఆడే గేమ్ ఏదైనా ఉందంటే ఒక షటిల్ బ్యాడ్మింటన్